ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు తన నివాసం నుంచి పాత బస్టాండ్ మీదుగా ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లలో తన కోసం ఎన్నో కేసులు వేయించుకుని జైలుకు వెళ్లిన కార్యకర్తలకు ఆళ్లగడ్డ ప్రజలకు రుణపడి ఉంటారన్నారు. తమ తల్లిదండ్రులను కోల్పోయాక ఆమె జీవితం మొత్తం ఆళ్లగడ్డ ప్రజల కోసం అంకితం చేశామని, ఈ ఎన్నికల్లో గెలుపొందాక ప్రజలకిచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన తర్వాతే మళ్లీ ఎన్నికల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ 5 ఏళ్లు కార్యకర్తలంతా రిలాక్స్ అవ్వండి, ప్రజల ఆశీర్వాదాలతో తాను ముందుకు నడిపిస్తానని హామీ ఇచ్చారు. తమ తల్లిదండ్రులు మరణించి 10 ఏళ్లైనా వారు లేని లోటు ఆళ్లగడ్డ ప్రజలు చూస్తున్నారని పేర్కొన్నారు. నేను చేసిన తప్ప ఈరోజు నా ధర్మం ప్రకారము అందరినీ కలుపుకోవడానికి అన్ని విధాలు కృషి చేయడము నేను చేసిన తప్ప. అంతేకాకుండా 10,000 మందికి ఒకేసారి రేషన్ కార్డులు పెన్షన్లు పెట్టి భోజనాలు పెట్టించి అభివృద్ధి చేసేందుకు నేను చేసిన తప్ప. 3,000 మందికి టిట్కో ఇల్లు కట్టించడం నేను చేసిన తప్ప. తాగునీటి సమస్య లేకుండా ఉండాలని 180 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు తీసుకురావడం నేను చేసిన తప్ప. ఏ తప్పు చేశానని చెప్పి కూడా ఈరోజు వైసీపీ నాయకులు నా గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు వీళ్ళ అధికారంలో ఉన్నారు. ఏ ఒక్క రోజైనా ప్రజల గురించి మాట్లాడారా? పోనీ నేను చేసిన అవినీతి కార్యక్రమాలు అంటున్నారే, ఒక్కటంటే ఒక్కటి నిరూపించగలిగినారని చెప్పి వైసీపీ నాయకులు అడుగుతున్నారు.